హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కుంభమేళా అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా కుంభమేళా ఎలా జరుపుకుంటారు, కుంభమేళాలు ఎన్ని రకాలు, అసలు ఈసారి వచ్చే మహాకుంభమేళా ఎందుకు అంత ప్రత్యేకతను, అలాగే ఇప్పుడు 2025లో మహాకుంభమేళా యొక్క పుణ్య స్నానాల యొక్క తేదీలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా యొక్క మూలాల గురించి మన హిందూ పురాణాలలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో మరియు రామాయణంలో ఇంకా చాలా పురాణాలలో కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. మరియు ముఖ్యంగా సముద్ర మథనం పురాణం ప్రకారం దేవతలు మరియు అసురులు, రాక్షసులు క్షీరసాగరాన్ని, సముద్రాన్ని వెలికితీశారు. అమరత్వం యొక్క అమృత అని పిలుస్తారు. అమృతం లభించిన తర్వాత దేవతలు మరియు రాక్షసులు దాని స్వాధీనం కోసం పోరాడుతారు. ఆ పోరాట సమయంలో అమృతం యొక్క 4 చుక్కలు భూమిపైన పడ్డాయి. అందులో ఒకటి ప్రయాగ్రాజ్, అలహాబాద్, ఇక్కడ గంగా, యమున మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమం. 2 హరిద్వార్, గంగా నది ఒడ్డున. 3 ఉజ్జయిని, పిప్రా నది పైన. 4 నాసిక్, గోదావరి నది పైన. ఈ ప్రదేశాలు చాలా పవిత్రమైనవి మరియు నిర్దిష్ట గ్రహాల అమరికల సమయంలో ఈ నదులలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని మరియు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మీరు ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయకున్నా మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ కింద కామెంట్లో జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ ఏదో ఒక కామెంట్ చేయండి. నిర్దిష్ట ఖగోళ అమరికల ఆధారంగా భారతదేశంలోని 4 పవిత్ర స్థలాల మధ్య కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి మరియు సూర్యుని గ్రహం యొక్క స్థానం ఆధారంగా వేడుక జరుపుకుంటారు. బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు మరియు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, బృహస్పతి వృషభ రాశిలో మరియు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్, అలహాబాద్లో, బృహస్పతి సింహరాశిలో మరియు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, బృహస్పతి మరియు సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో జరుపుకుంటారు. కుంభమేళా రకాలు ఇవి 3 రకాలు. సాధారణ కుంభమేళా ఎవ్రీ 4 ఇయర్స్కి. అర్ధ కుంభమేళా హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 స్నానాల్లో ఒకదానిలో నిర్వహిస్తారు. కానీ ఈసారి వచ్చింది మహాకుంభమేళా అంటే 12 పూర్ణ కుంభమేళా పూర్తి అయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. కుంభం అనే పదం ఒక కుండను సూచిస్తుంది. అయితే మేళా అంటే జాతర, వేడుక లేదా సేకరణ అని అర్థం. కుంభమేళా స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడానికి పవిత్రమైన సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. కుంభమేళా సమయంలో ఎప్పుడు స్నానాలు చేసినా పుణ్యం. కానీ ప్రధాన నది స్నానాల తేదీలు ఇవే: జనవరి 13 పుష్ పూర్ణిమ, జనవరి 14 మహాసంక్రాంతి, జనవరి 29కి మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12కి మాఘీ పూర్ణిమ, ఫిబ్రవరి 26కి మహాశివరాత్రి.